ప్రభునందు ప్రియ స్నేహితులారా, దేవుని పిల్లారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాభి వందనాలు. మరణాత షలోం. దేవుని కృప మీకును మీ కుటుంబములకును తోడయుండి సమాధానము కలగజేయును గాక. ఆమేన్. చిన్న వాక్య భాగం చదువుకుందాము. లూకాసు సువార్త 23వ అధ్యాయము 34వ వచనం చదువుతున్నాను. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు సహాయం తీసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కల్వరి ప్రేమను గురించి ధ్యానిస్తూ ఉండగా సమస్త ఆటంకములు, అవరోధాలు కొట్టివేయండి. దుష్టుడు పెడుతున్న అవరోధాలు కొట్టివేయండి. సమస్త అల్లరి అణిచివేయండి. ప్రభువా, నీవే నీ ప్రజలతో మాట్లాడండి. నీ కల్వరి ప్రేమను వర్ణించడానికి నాకు మాటలు సరిపోవు, నా జ్ఞానము సరిపోదు నాయన. పరిశుద్ధాత్ముడా, మీరే సహాయం చేసి క్రీస్తు కల్వరి ప్రేమను ఈ ప్రపంచానికి చెప్పడానికి సహాయము చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ స్నేహితులారా, దేవుని పిల్లలారా, ప్రేమ, ఈ రెండక్షరాలు ప్రేమ. ఈ ప్రపంచములో ఎన్నో రూపాల్లో ప్రేమ ఉంది. భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ ఉంది, అన్నదమ్ముల మధ్య ఉండే ప్రేమ ఉంది, అక్కా చెల్లెల మధ్య ప్రేమ ఉంది, స్నేహితుల మధ్య ప్రేమ ఉంది, బంధువుల మధ్య ప్రేమ ఉంది, తల్లికి బిడ్డకి మధ్య ప్రేమ ఉంది. ఎన్నో ప్రేమలు ఉన్నాయి. ప్రియుడు ప్రియురాలికి మధ్య ప్రేమ ఉంది. కానీ క్రీస్తు కల్వరిలో చూపిన ప్రేమ మాత్రం ఈ ప్రపంచంలో ఎవ్వరూ చూపించలేరు. ఏమాత్రం అనుమానం లేదు. ప్రేమకు పరాకాష్ట ఏదై ఉందంటే అది శిలువనాథుడైన క్రీస్తు ప్రేమే. ఈ ప్రేమకు సరిహద్దులు లేవు. ఈ క్రీస్తు ప్రేమ ఆకాశము కంటే ఉన్నతమైనది, సముద్రము కంటే లోతైనది. కవులు కళలు సరిపోవు యేసయ్య ప్రేమ వర్ణించడానికి, యేసయ్య ప్రేమ కావ్యం గురించి రాయడానికి. ఈ లోకములో ఉన్న నదులు, సముద్రాలు, చెరువులు అన్నిటిని నీటిని సిరాగా మార్చి రాస్తే అవైనా ఇంకిపోతాయి. కానీ నా యేసయ్య ప్రేమ, కలువరి ప్రేమ ధార ఇంకా కారుతూనే ఉంటుంది. పుస్తకాలు, కళలు తరిగిపోతాయి కానీ నా యేసయ్య ప్రేమ కొనసాగుతూనే ఉంటుంది. ఆయన ప్రేమ ఒక అమృతం. క్రీస్తు కలువరి ప్రేమ ఒక మధురం, ఒక అనుభూతి, ఒక జ్ఞాపకం, ఒక ధైర్యం, ఒక ఆదరణ, ఒక ఉత్సాహం మనకి కలగజేస్తుంది. బిడ్డలారా, ఏంటయ్యా క్రీస్తు ప్రేమ అని ఎంత గొప్పగా చెబుతున్నావు, మాకు లేదా ప్రేమ, మేము ప్రేమించట్లేదా అంటావేమో. మన ప్రేమలు వేరు, ప్రభువు ప్రేమ వేరు. ఎవరండి మన కోసం యేసయ్యలాగా ప్రేమించేవారు ఈ లోకంలో చెప్పండి? యేసయ్య ప్రేమకు పరాకాష్ట ఎంతో చెప్పమంటారా బిడ్డలారా? ఆయన ప్రేమ ఎంతో గొప్పదో చెప్పడానికి నాకు తోచిన జ్ఞానముతో కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తాను. మొత్తం అంతా అంటలే, కొంచెం అంటున్నా. నిన్ను ఎవరైనా కొట్టినా ప్రేమించగలవా? నీ వస్త్రాలు లాగేసి కనీసం సూది మొన కూడా మోపడానికి ఖాళీ లేనంతగా నీ ఒళ్ళంతా గాయం చేసేసి, నీ చర్మం ముక్కలుగా రాలిపోయేంతగా బాధిస్తే బాధించిన వారిని ప్రేమించగలవా? కానీ బాధించిన వారిని సైతం ప్రేమించిన ప్రేమ నా యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమ పరాకాష్ఠకు మరో మాట చెప్పమంటారా? యేసు ప్రభును పట్టుకొని సిలువేయడానికి రోమా ప్రభుత్వం సైనికులను పంపించినప్పుడు వాళ్ళు ఆ సైనికుల సమూహము ఆయుధాలతో వచ్చినప్పుడు యేసు ప్రభును పట్టుకోవడానికి వచ్చిన శిష్యుల్లో ఒకడి పేరు మల్కు. వాడు యేసు ప్రభును పట్టుకున్నప్పుడు యేసు యొక్క శిష్యులలో ఒక శిష్యుడు పేతురు గారు వెంటనే కత్తి తీసి వాడి చెవి నరికేశాడండి. అంటే పేతురు ఏం ఫీల్ అయి ఉంటాడు? బహుశా నా బోధకుడి జోలికి, నా గురువు గారి జోలికి వస్తారని నేను చెవి నరికేస్తాను,
నా యేసయ్య మెచ్చుకుంటాడు, గొప్పోడుగా నన్ను ప్రేమిస్తాడు అనుకుంటాడేమో. కానీ యేసయ్య అంటాడు, పేతురు ఎందుకు ఈ పని చేస్తావు? కత్తితో పట్టుకున్నవాడు కత్తితోనే చచ్చిపోతాడు అని చెప్పి పేతురుని గద్దించి, ఆ మలుకు అనేవాడు యేసు ప్రభువును బాధించడానికి పట్టుకెళ్ళి సిలువడానికి వచ్చిన ఆ మలుకు అనేవాడి చెవి తెగ నరికి పక్కన పడిపోతే యేసు ప్రభు ఏమీ సంతోషించలేదండి. నన్ను టచ్ చేసినోడికి ఇలాగే జరగాలని సంతోషపడలే. ఆ పడిపోయిన చెవి తీసుకుని ఆ మలుకుకి పెట్టి అతికించి ప్రేమించి స్వస్థపరిచాడు. అబ్బా! ఈరోజు భర్త ఒక దెబ్బ కొడితే ప్రేమించగలవా నువ్వు? సహోదరి, నీ భర్త ఒక దెబ్బ కొట్టాడు, ప్రేమించగలవా? నీ భార్య నిన్ను ఒక మాట అంది కోపములో, ప్రేమించగలవా? మీ అమ్మా నాన్నలో నిన్ను తిట్టారు, ప్రేమిస్తున్నావా? కోపం వచ్చేస్తుంది మనకి. అవునంటారా కాదంటారా? యేసు ప్రభువును పట్టుకోవడానికి, హింసించడానికి, పట్టుకుపోవడానికి, సిలువ వేయడానికి వచ్చిన వాడిని సైతం ఒక రకంగా చెప్పాలంటే శత్రువు అని లెక్క. వాడి మీద కూడా ప్రేమే చూపించాడండి. ఈరోజు ఈ విషయంలో కూడా మనకి చాలా పాఠాలు నేర్పుతుంది. పేతురు యేసు ప్రభుతో ఉన్నాడో, యేసు ప్రభు అంటే ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు. మరి యేసు ప్రభుతో ఉన్న పేతురుకి కత్తితో ఏ పని? అంటే యేసు ప్రభుతోనే ఉన్నాడు కానీ పేతురు గారు ఏం విడిచిపెట్టలేదంటే కత్తిని విడిచిపెట్టలేదు. ఈరోజు యేసు ప్రభుని నమ్ముకున్న మనలో కూడా విడిచిపెట్టవలసినవన్నీ విడిచిపెట్టేశామా? ఇంకా కొన్ని అలాగే ఉన్నాయా? ఈరోజు చాలామంది పేతురు లాంటి విశ్వాసులు ఉంటారు. పేతురు యేసయ్యతోనే ఉన్నాడు కానీ కత్తిని విడిచిపెట్టలేదు. యేసు ప్రభువును పట్టుకున్నందుకు నరికేశాడు. ఈరోజు చాలామంది యేసయ్యతోనే ఉంటారు, యేసు ప్రభు భక్తే చేస్తారు, ప్రార్థనకి వెళతారు, పాటలు పాడతారు, వాక్యం చదువుతారు, సాక్ష్యాలు చెప్తారు, ప్రభు బలలో పాల్గొంటారు. విడిచిపెట్టవలసినవి చాలా విడిచిపెట్టలేదు. ఆ రోజు యేసుతో ఉన్న పేతురుకి కోపం పోలే, నరికేసేంత కోపం ఉంది. యేసయ్యతో ఉంటున్నావు, యేసయ్య బిడ్డని చెప్పుకున్న నీలో కోపం పోయిందా? యేసు ప్రభు ఏమో నరికేసినోడిని కూడా, నరకవలసినోడిని కూడా, నరికేద్దామని వచ్చినోళ్ళు కూడా ప్రేమే 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 చూపిస్తున్నాడండి. అయ్యి బాబోయ్, మనమేమో కోపంతో రగిలిపోయి పగ, ప్రతీకారం, కక్ష, కార్పణ్యం, ఇదిగో మాకాడు అంత మాట అన్నాడు, ఎంత మాట అంది, వాడు ఎంత నష్టం కలగజేశారు కాబట్టి వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళ బ్రతుకు నాశనం అయిపోవాలి, వాళ్ళ కుటుంబం నాశనం అయిపోవాలి, వాళ్ళ సంఘం నాశనం అయిపోవాలి, వాళ్ళ జీవితం నాశనం అయిపోవాలని నాశనాన్ని కోరుకుంటున్నాం. ఇంకా కోపం పోలేదు కదా నీలో నుంచి, ఇంకా పగ, ప్రతీకారం పోలేదు కదా నీలో నుంచి. యేసయ్యలాగా ప్రేమించే మనస్సు మనలోకి ఇంకా రాకపోతే పేతురుకి మనకి తేడా ఏముంది బిడ్డ? పేతురు గారు యేసయ్యతో ఉన్నాడే కానీ కత్తి విడిచిపెట్టలేదు, కోపాన్ని విడిచిపెట్టలేదు, నరికేశాడండి, చెవి నరికేశాడు, మలుకు చెవి. నా శిష్యుడు కాబట్టి ఇలా చేశాడని సంతోషపడలే. బాధ పెట్టే మలుకుని, పట్టుకోవడానికి వచ్చిన మలుకుని, శ్రమ పెట్టడానికి వచ్చిన మలుకుని, చిత్రహింసలు గురి చేయడానికి వచ్చిన మలుకుని, సిలువకు పట్టుకోవడానికి వచ్చిన మలుకుని సైతము ప్రేమించి బాగు చేస్తాడండి. ఏం గుండెండి యేసు ప్రభు గుండె! ఇది మామూలు హృదయం కాదండి బాబు, ప్రేమ అమృతంతో నిండిపోయినటువంటి హృదయం. ఆయన గుండె నిండా ప్రేమ అనే సముద్రమే ఉంటుందండి, అది ఉప్పొంగుతూ ఉంటుంది ప్రేమతో. కానీ ఈరోజు చాలామంది భక్తుల జీవితంలో, విశ్వాసుల జీవితంలో, క్రైస్తవుల జీవితంలో పగ, ప్రతీకారం, అసూయ, రోషం ఇవి పొంగుతున్నాయి. దేవుని బిడ్డ, ఎంత గొప్ప ప్రేమ అండి యేసయ్య ప్రేమ! తను బాధ పెట్టడానికి పట్టుకెళ్ళకు వచ్చిన వాడిని ప్రేమించాడు, అంతే కదండి. యేసు ప్రభుని నిందించారు, యేసు ప్రభుని అవమానించారు,
యేసు ప్రభుని పిడిగుద్దులు గుద్దారు, యేసు ప్రభు మొక్కం మీద ఉమ్మేశారు, యేసు ప్రభుని ఒళ్ళంతా కొడా దెబ్బలతో గాయపరిచేశారు. యేసు ప్రభుని సొంత జనులే, స్వజనులే అబద్ధ సాక్ష్యాలు చెప్పి సిలువకు అప్పగించారు. అయినా యేసయ్య ఏమంటే తెలుసా, ఆ ప్రాణం విడిచిపెట్టే చివరి క్షణాలలో కూడా ఆయన పలికే మాట ఏంటో తెలుసా? బాధించిన వారి కోసం, హింసించిన వారి కోసం, నిందించిన వారి కోసం, వస్త్రాలు లాగేసిన వారి కోసం, అబద్ధ సాక్ష్యాలు చెప్పి యేసు ప్రభుని సిలువ వేయమని కేకలు వేసిన వారి కోసం, ఏండి అవమానించిన వారి కోసం ప్రార్థన చేస్తూ అక్కడ కూడా ప్రేమే చూపిస్తున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. అబ్బా, ప్రేమకు పరాకాష్ట అండి బాబు ఇది. యేసయ్య అంటే ఒక ప్రేమ శిఖరం. ఆ శిఖరానికి కొలత లేదా, పొంగుతున్న ప్రేమ సముద్రమైన ఆ లోతెంతో మనం చెప్పలే. నువ్వు చేయగలదు ఎలాగా? నువ్వు ప్రేమించగలవు ఎలాగా? ఒక నడి రోడ్డు మీద నీ బట్టలు లాగేస్తే వాళ్ళని క్షమించి ప్రేమించగలవా? క్రైస్తవులు అని చెప్పుకుంటే సరిపోదు బిడ్డ, రావాలి ప్రేమ, ఈ క్షమాపణ. ఆ మొదటి మాట చూడండి ఎంత అద్భుతంగా ఉందో. తండ్రి, నీ బిడ్డనైనా నన్ను ఎలాగ చేసేసాడని కోపపడతావేమో, వీళ్ళ మీద ఉగ్రత చూపిస్తావేమో, వీళ్ళని నాశనం చేసేస్తామో. వద్దు నాయన, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు వీరికి అర్థమవుతలేదు నాయన, వీళ్ళు ఏమి ఎరగరు నాయన. తండ్రి, వీరు ఏమి చేయిస్తున్నారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించే. బా, ఏదో ఒక పసిపిల్లలో తెలిసి తెలియక చేశారులే అన్నట్టుగా ఆ యూదులని, ఆ మత పెద్దల్ని, ఆ శత్రువులుగా ఉన్న వారిని, ఆ వ్యతిరేకుల్ని, బాధించిన వారిని, నిందించిన వారిని, కొట్టిన వాళ్ళని, ఉమ్మేసిన వాళ్ళని ప్రేమించడం అంటే అయ్యో బాబోయ్, ఇది క్రీస్తుకు మాత్రమే సాధ్యమండి. దట్ ఈజ్ లవ్ ఆఫ్ క్రాస్. సిలువలో ఉన్న ప్రేమ, సిలువనాథుల్లో ఉన్న ప్రేమ. వాట్ ఎ గ్రేట్ లవ్, వాట్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. దట్ ఈస్ గాడ్స్ లవ్, దట్ ఈస్ జీసస్ లవ్. మాటలు రావట్లేదు నాకు. ఏం ప్రేమ అండి అది. నీ బట్టలు లాగేస్తే ప్రేమించగలవా? క్షమించగలవా? నీ ముఖం మీద ఉమ్మేస్తే ప్రేమించగలవా? క్షమించగలవా? ఒక్క దెబ్బ కొడితేనే మనం క్షమించలేకపోతున్నాం, ఒక మాట అంటేనే క్షమించలేకపోతున్నాం. మరలా బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతాం, సాక్ష్యాలు చెప్తాం, బోడు కబుర్లు చెప్తాం, తెల్ల బట్టలు వేసుకుంటాం, కానీ ప్రేమ లేదు, క్షమాపణ లేదు, తగ్గరు. యేసయ్య కన్నా ఎక్కువ బాధపడిపోయావమ్మా నువ్వు? యేసయ్య కన్నా ఎక్కువ బాధపడిపోయావా సహోదరి, సహోదరుడా? యేసయ్య బిడ్డ అంటున్నావు, యేసయ్య పోలిక నీలో ఉందా? యేసయ్య ప్రేమ నీలో ఉందా? ఒక్కసారి ఆలోచించి. ఎవరిని క్షమించినా వాడిని క్షమించను నేను, ఎవరిని క్షమించినా దాన్ని క్షమించను నేను, ఎవరిని క్షమించినా ఆ పాస్టర్ గారిని క్షమించను, ఆ సంఘాన్ని క్షమించను, ఇంకా సంఘానికి వెళ్ళే పని లేదు, ఇంకా సేవకుడితో మాట్లాడే అయ్యో ఎంత గొప్ప క్రైస్తవ బిడ్డవి, ఎంత గొప్ప క్రీస్తు బిడ్డవి, బా క్షమించలేని క్రీస్తు బిడ్డవి, ప్రేమించలేని క్రీస్తు బిడ్డవి. నిన్ను చూసి యేసయ్య చాలా ముచ్చట పడిపోతాడు కదా? లేదు లేదు. యేసయ్యలాగా మనం ఎప్పటికైనా మారగలమంటారా? తిట్టినా, కొట్టినా, నిందించినా, అవమానించినా, అపహాసించినా, గేలి చేసినా, వస్త్రాలు తీసేసి చీట్లు వేసి పంచుకున్నా, అబద్ధ సాక్ష్యాలు చెప్పిన, చేతుల్లో మేకులు కొట్టిన, కాళ్ళల్లో మేకులు కొట్టిన, శిరస్సు మీద మొండ్ల కిరీటం పెట్టిన, యాండి బాధల్లో నలిగిపోతూ, హింసించబడుతూ, యాండి భయంకరమైన శ్రమ అనుభవిస్తూ కూడా వారి కోసమే ప్రార్థన. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక క్షమించు. ఆయన కుర్చీలో కూర్చుని మాటలు చెప్పట్లేదండి, సోఫాలో కూర్చుని మాటలు చెప్పట్లే, ఎక్కడో పడుకుని మాటలు చెప్పట్లే, మేకులకు వేలాడుతూ, మండు టెండల్లో గాయపడుతూ, యాండి దాహముతో ఉండి, రాత్రంతా నిద్ర లేకండి. యాండి సిలువలో వేలాడతామంటే సామాన్యమైన విషయం అనుకుంటున్నారా?
మనం ఎక్కువసేపు కుర్చీలో కూర్చుంటేనే ఇబ్బంది పడిపోతాం. ఆయన కూర్చోలేదండి, మేకులకి వేలాడుతుంది ఆ బరువైన దేహం. అప్పుడు కూడా ప్రేమే చూపిస్తున్నాడు. ఇంత ప్రేమామయుని నమ్ముకున్న మనము, ఇంత క్షమాగుణం కలిగిన దయామయుని నమ్ముకున్న మనము ఎందుకు క్షమించలేకపోతున్నాం? ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? క్షమించలేకపోతే, ప్రేమించలేకపోతే మనం క్రీస్తు బిడ్డలము కాదు. జరుగుతాయి బిడ్డ, పొరపాట్లు జరుగుతాయి. అన్నదమ్ముల మధ్య వస్తాయి, ఏదో మాట గొడవ, అక్కా చెల్లెల మధ్య వస్తాయి, కుటుంబంలో వస్తాయి, సంఘంలో వస్తాయి, స్నేహాల మధ్య వస్తాయి, సమాజంలో వస్తాయి, మనుషులు వస్తాయి. కానీ ప్రేమించాలి, క్షమించాలి. క్షమించకపోతే రేపొద్దున క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏమంటావు? ప్రభువా, నువ్వు నన్ను క్షమించావు, నేను మాత్రం వాడిని క్షమించలేదు, నాకు పరలోకం ఇచ్చేయి, సింహాసనం ఇచ్చేయి అని అడగగలవా? ఆలోచించే బిడ్డ. ఈరోజు నీ భార్యని క్షమించలేకపోతున్నావు, నీ భర్తని క్షమించలేకపోతున్నావు, నీ కన్నవారిని, నీ బిడ్డల్ని క్షమించలేకపోతున్నావు, ప్రేమించలేకపోతున్నావు. మీకేం తెలుసు పాస్టర్ గారు, వాళ్ళు పొరపాటు చేశారు. యేసు ప్రభుని బాధించిన వాళ్ళు కూడా పొరపాట్లు చేశారండి. యేసు ప్రభు హింసించిన వాళ్ళు కూడా తప్పే చేశారు. వాళ్ళు ఏం గొప్ప పని ఏమీ చేయలే. తప్పు చేసినా, పొరపాటు చేసినా, గాయపరిచినా, నిందించినా, అవమానించినా, పిడిగుద్దులు గుద్దినా, ఉమ్మేసినా, యెరూషలేము వీధుల్లో మొయ్యలేడి సిలువ పెట్టి మోసుకెళ్ళేలాగా ఏళన చేసుకుంటూ తీసుకెళ్ళిన, ఈడ్చుకెళ్ళిపోయినా యేసయ్యలో కనబడేది ప్రేమే, క్షమే. ఎంత గొప్ప ప్రేమ అండి బిడ్డా. ఇంకెంతకాలం నీకు గొడవ? క్షమించే నీ భార్యని. పొరపాటే చేసిందేమో క్షమించేయి. సహోదరి, భర్తను క్షమించేయి. చెడ్డవాడే క్షమించేయి. నీ తమ్ముడిని క్షమించే, నీ అన్నని క్షమించే, నీ చెల్లిని క్షమించే, నీ అక్కని క్షమించే, నీ స్నేహితుని క్షమించే, నీ విశ్వాసాన్ని క్షమించే, నీ దైవజాన్ని క్షమించే, నీ ఇరుగు పొరుగుని క్షమించే. ప్రేమించు. మనలోకి క్రీస్తు ప్రేమ రావాలి. ఒకప్పుడు మూర్ఖులుగా ఉన్నాం, కోపిష్టోలుగా ఉన్నాం, పాపిష్టోలుగా ఉన్నాం, దొంగలుగా, వ్యభిచారులుగా, దుర్మార్గులుగా, అపవిత్రులుగా, కాముకత్వంతో, వేషముతో, ద్వేషముతో, మోసముతో నిండిపోయిన బ్రతుకుల్ని మనల్ని క్షమించాడు కదా యేసయ్య. మనం మాటిగా అంటాం, ప్రభువా నన్ను క్షమించు నాయన అని చెప్పి ప్రభు దగ్గర అడుగుతాం, ప్రభు బల్ల తీసుకుంటాం. యేసు ప్రభు నిన్ను క్షమించాలి, కానీ నువ్వు ఎవరిని క్షమించవా? ఇది ఎంతవరకు ధర్మం? ఇది ఎంతవరకు న్యాయం? ఆలోచించే బిడ్డ. క్రీస్తులో లేని పగ నీకెందుకు? క్రీస్తులో లేని ప్రతీకారం నీకెందుకు? క్రీస్తులో ఉన్న ప్రేమను తీసుకో, ఆ ప్రేమ అమృతాన్ని తీసుకో. క్రీస్తులో ఉన్న క్షమాగుణాన్ని తీసుకో, క్రీస్తులో ఉన్న తగ్గింపు తీసుకో, క్రీస్తులో ఉన్న ఆ మృదుత్వాన్ని తీసుకో, మంచితనాన్ని తీసుకో. మనుషుల్లో ఉన్న మృగతత్వం ఎందుకు? పగెందుకు? ప్రతీకారం ఎందుకు? కోపం ఎందుకు? దానివల్ల నువ్వు క్రీస్తుకు దూరం అవుతున్నావు, నీకు తెలియడం లేదు. పరలోకానికి దూరం అయిపోతున్నావు, నీకు అర్థం కావట్లేదు. నేను ప్రార్థనకి వెళ్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, ఏదో చేస్తున్నాను, వెళ్ళిపోతాను, పరలోకం లేదు. మనం పరలోక ప్రార్థనలో ఒక మాట చెబుతాం, గుర్తుందో లేదో? మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్నలాగున మీరు మా పాపములను, మా అపరాధములను క్షమించు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మా ఎడల ఎవరైనా పాపం చేస్తే, తప్పు చేస్తే మేము వానికి క్షమిస్తే నువ్వు మమ్మల్ని క్షమించు నాయన, మేము క్షమించకపోతే నువ్వు క్షమించద్దని చెప్తున్నావు. ప్రియ స్నేహితుడా, అర్థమవుతుందా నీకు ఈ విషయం? నువ్వు అనుకుంటున్నావేమో ఎన్నిసార్లు క్షమించాలండి? ఇప్పటికే చాలాసార్లు చూసాం, చాలా కాలం భరించాం, చాలా కాలం ఓర్చుకున్న తర్వాతే ఈ డెసిషన్కి వచ్చాం, ఈ నిర్ణయానికి వచ్చాం అంటావేమో. ఇలాగే అడిగాడు ఒక శిష్యుడు, మెడలు ఎవరైనా అపరాధం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలా? 7 మార్లు మట్టుగా అంటే వేసిన 70 వేల మట్టుకు, అంటే జీవితాంతకాలం క్షమించని చెప్పి స్టోరీ చెప్పాడు. ఒకడికి అప్పుడు అంటాడు 50 రూపాయలు. కనపడితే ఎరా నా అప్పు తీర్చవా అని పీక పట్టుకుంటే వాడు బతిమాడుకుంటే అలా కదయ్యా, కష్టాలు ఉన్నాయి, ఇబ్బందుల్లో ఉన్నాయా, తీరుస్తానంటే
ఆడు ఎప్పుడైతే పీక పట్టుకున్నాడో ఆడు అలాగా ఇలాగా అంటున్నాడు. అలాగే ఈ పీక పట్టుకున్నాడు కదా ఈ పీక పట్టుకున్నాడు కదా, ఈడు కూడా ఒక అప్పు ఉన్నాడు. వీళ్ళ స్టోరీ మీకు అర్థం అవ్వాలంటే బైబిల్లో బాగా చెప్పాడు యేసు ప్రభు ధ్యానాలలో. మీకు ఆ స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వస్తారు. అయ్యా ఒకడిని ఎన్నిసార్లు మేము క్షమించాలని అడుగుతారు. ఆ క్షమాపణ గురించి అద్భుతంగా చెప్పాడు. అక్కడ 3 మనుషులు మనకు కనబడతారు, బాగా గుర్తుపెట్టుకో. ఒకడు ఈ రెండో వ్యక్తికి రుణం ఉన్నాడు, ఈ రెండో వ్యక్తి మూడో వ్యక్తికి రుణం ఉన్నాడు. బాగా అర్థం చేసుకోండి. ఈ ఒక వ్యక్తి రెండో వ్యక్తికి అప్పు ఉన్నాడు కదా, ఈ అప్పున్న వ్యక్తి అతని దగ్గరికి వచ్చి రే డబ్బులు ఎప్పుడు ఇస్తావురా అని అడిగితే, అయ్యా కొంచెం కష్టాల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, ఇచ్చేస్తాను అయ్యా, చేసేస్తానయ్యా అంటే ఆడు ఒప్పుకోలేదు పెట్టారా ఫస్ట్. కానీ అయ్యో అలా కదయ్యా ఇలా కదయ్యా చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా నలిగిపోతున్నాం అయ్యా అలాగా ఇలాగని బతిమాడితే అలాగా అని సరే నేను నిన్ను క్షమించేస్తున్నానని చెప్పి, ఇంకా అప్పు కట్టొద్దులే ఇన్ని బాధల్లో ఉన్నాను అంటున్నావు కదా అని చెప్పి క్షమించేశాడు. మీకు అర్థమైందా? ఫస్ట్ 2 వ్యక్తులను తీసుకున్నాం మనం. క్షమించేసి అతన్ని విడిచిపెట్టేశాడు. ఎంత అప్పు ఉన్నాడో, ఓ 50 రూపాయలు అప్పు ఉన్నాడు ఒక వ్యక్తికి. ఆ 50 రూపాయలు వాడు ఏం చేశాడంటే బ్రతిమలాడుకుంటే అతనికి క్షమించేశాడు. బాగానే ఉంది, క్షమించబడి వెళ్ళిపోతున్నాడు సంతోషంగా. ఈ క్షమించబడినాడు వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఎవరికైనా క్షమాపణ అనేది సంతోషాన్ని ఇస్తారు. ఆ సంతోషము మనం పొందుకున్నప్పుడు ఎదుటి వారి దగ్గర మనం ఏం పొందుకున్నాం? ఇప్పుడు క్షమాపణ పొందుకున్నాం. వాస్తవంగా అయితే అప్పు తీసుకున్న మాట నిజమే, వాడికి కట్టవలసిన మాట నిజమే. కానీ వాడు ఏం చేశాడంటే నా అప్పు క్షమించేశాడు. అయ్యా నేను కట్టలేకపోతున్నాను బతిమలాడుకుంటే అతను ఏం చేశాడంటే నా అప్పు క్షమించేశాడు. ఫోన్లే బాధలో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు, ఇంకేం కడతాడులే, వద్దులే, ఇంక అసలు వద్దు, వడ్డీ వద్దు, ఏం వద్దులే, వెళ్ళిపోరా బాబు అని నన్ను క్షమించేశాడు. నేను క్షమాపణ పొందుకున్నాను అతని దగ్గర నుంచి, ఎంతో సంతోషంతో సంబరపడిపోతున్నాను. వెళ్ళిపోతుంటే ఒకడు నాకు అప్పు ఉన్నాడు. ఎంతో అప్పుడే నాకు 10 రూపాయలు అప్పు ఉన్నాడు. నేను 50 రూపాయలు అప్పు ఉంటే ఆడే క్షమించేశాడు. ఇంకొకడు నాకు 10 రూపాయలు అప్పు ఉంటే అప్పు ఎందుకు తీరుతాడు దాన్ని కొట్టి హింసించి గాయపరిచి 10 రూపాయల కోసం జైల్లో పెట్టేశాను. బైబిల్లో చెప్పుకోవాలంటే ఇది ఇంకా పెద్ద అమౌంట్గా చెప్పాడు అనమాట. 50 రూపాయలనే లక్షల దాకా ఉంటుంది అనమాట వ్యవహారం మీద. మీకు ఏమర్థమైంది? నేను క్షమాపణ పొందుకున్నాను కానీ ఎదుటోడిని క్షమించలేదు. నేను సపోజ్ ఉదాహరణకి 50 రూపాయలు 10 రూపాయలు మీకు అర్థం అవ్వచ్చు. నా అప్పు ఆయన ఒక 5 కోట్ల అప్పు క్షమించేశాడు, నాకు కట్టకలొద్దురా అని. నేను అంత సంతోషపడిపోతాను. 5 కోట్ల అప్పు నాకు తీరిపోయింది కదా. ఇప్పుడు 5 కోట్ల అప్పు తీరిపోయింది, సంతోషం వచ్చేస్తే నాకు ఎవడో ఒకడు 5 రూపాయలు అప్పు ఉన్నాడు. ఆడు కూడా ఎరా నా డబ్బులు ఇవ్వాలని అడిగితే ఆడు పే కట్టుకుంటే నేను ఇవ్వలేకపోతున్నానండి బాబు, తర్వాత తీరుతానండి, కష్టాల్లో ఉన్న ఇబ్బందుల్లో ఉన్నానంటే నేనేం చేయాలంటే అతడు నన్ను క్షమించినట్లు నేను అతను క్షమించకుండా అతను కొట్టి హింసించి గాయపరిచి జైల్లో పెట్టించాను. ఎంతకోసం? 5 రూపాయల కోసం. నాకేమో 5 కోట్ల అప్పు క్షమించాడు, నేను 5 రూపాయలు క్షమించలేకపోయాను. ఈ విషయం అంతా ఒకడు చూస్తున్నాడు. ఆడెళ్ళి ఆ వ్యక్తికి చెప్తే నా 5 కోట్ల అప్పు క్షమించిన వ్యక్తి ఉన్నాడు కదా, అతను వచ్చి నేను నీకు 5 కోట్ల అప్పు క్షమిస్తే నిన్ను ప్రేమిస్తే నువ్వు 5 రూపాయలు ఆయన ప్రేమించలేకపోయని చెప్పి ఇప్పుడు నన్ను కూడా పట్టుకెళ్ళి హింసించి బాధించి జైల్లో పెట్టారు. ఆయన ఎవరంటే యేసు ప్రభు. యేసు ప్రభు నన్ను క్షమించాడు, మరి నేను ఇతరులను క్షమించాలి. నీకు అర్థమైందో లేదో మరి ఈ పాఠం అంతా. యేసు ప్రభు నిన్ను క్షమించాడు కానీ నువ్వు ఇతరుని క్షమించలేకపోతున్నావు. కానీ యేసు ప్రభు చూడండి, తిట్టినా కొట్టినా బాధించినా హింసించినా గాయపరిచినా ఏమి చేసినా ఆయన ఒకటే చెప్తున్నాడు, తండ్రి వీరేమీ చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అంటున్నాడు. కానీ మనలో ఏమి లేదు చెప్పండి? క్షమాగుణము లేదు. యేసు ప్రభుని సిలువేయడానికి 4 మేకులు ఇచ్చారంటే, కానీ అడవిలో లేకపోతే మీ గందరగోళంలో ఎక్కడో ఒక మేకు పడగొట్టేసాడు ఒకడు. ఆ మేకులు కొట్టవలసిన పడగొట్టేస్తే ఓ చేతిలో మేకు కొట్టాడు, ఇంకో చేతిలో మేకు కొట్టాడు, ఇంకొక మేకే మిగిలింది.
2 కాడల్లో 2 మేకులు కొట్టాలి వాస్తవంగా. కానీ ఏమాత్రము కూడా సరిగ్గా వేయకపోతే సిలువ ఏండి, ఒక కాలు గాలిలో ఉంటే ఈయన్ని చంపేస్తారు సరిగా పని చేయనందుకు, శిక్ష సరిగా అమలు చేయనందుకు. యేసు ప్రభు వెంకాడు చూస్తూ ఉంటే ఆ ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు కాలు మీద కాలు పెట్టి ఏండి మార్గము చూపించి ఒక మేకు కొట్టి 2 కాళ్ళకి ఒక కాలు వేలాడదని చెప్పి ఏండి కొట్టేవాడిని కూడా ప్రేమించాడు, మేకులు కొట్టేవాడిని కూడా ప్రేమించాడు. అర్థమవుతుందా బిడ్డలారా? ఆ క్రీస్తు కల్వరి ప్రేమలో ఆ మొదటి మాటల్లో కూడా మనకి ఏం కనపడుతుందంటే ప్రేమే, క్షమాపణే మనకు కనపడుతుంది బిడ్డలారా. కాబట్టి నేను చెబుతున్న మాట ఒకటి, యేసు ప్రభు చెప్పిన మాటే ఏండి, ఆయనలో ప్రేమ ఉంది, ఆయనలో క్షమాపణ ఉంది. మనలో కూడా ఆ ప్రేమే ఉండాలి, ఆ క్షమాపణే ఉండాలి బిడ్డలారా. ఇందా చెప్పుకున్నాం కదా, ఒకడు నన్ను 5 కోట్లు క్షమించారు, అతను ఎవరో కాదు, యేసు ప్రభు. నేను ఇంకొకడికి 5 రూపాయలు క్షమించలేదు. అప్పుడు దేవుడు తెలిసింది, వచ్చి నన్ను కూడా హింసించి మరలా జైల్లో పెట్టించాడు. అదే నేను 5 రూపాయలు క్షమించేస్తుంటే నన్ను ఆయన మరలా శిక్షించేవాడు కాదు, ఆయన నిన్ను శిక్షించేవాడు కాదు. కానీ ఈరోజు చాలామంది చేస్తున్న పొరపాటు ఇదే. యేసు ప్రభు దగ్గర ఎన్నో 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 పాపాలు క్షమించమని అడుగుతున్నాం, కానీ మీరు మాత్రం ఎదుటివాడు ఒక్క పాపము కూడా క్షమించడం లేదు, ఒక మాట కూడా క్షమించట్లేదు, ఒక తప్పు కూడా క్షమించట్లేదు. ఇంకా నువ్వు క్రీస్తు బిడ్డవని భ్రమలో ఉన్నావేమో చూసుకో, ఆలోచించే. ఆయన మనల్ని క్షమించాడు, మనము మన పట్ల అపరాధము చేసిన వారిని ఏం చేయాలి చెప్పండి? క్షమించాలి. మనము క్షమించకపోతే రేపొద్దున యేసు ప్రభు మనల్ని క్షమించడు. అండి క్రీస్తు సిలువలో ఏం కనబడుతుందయ్యా అంటే ప్రేమే కనబడుతుందండి. కొట్టినా ప్రేమించేవాడు, తిట్టినా ప్రేమించేవాడు, గాయపరిచినా ప్రేమించేవాడు, హింసించినా ప్రేమించేవాడు, యాండి అన్ని రకాలుగా అవమానించినా ప్రేమించేవాడు యేసు ప్రభు. ప్రేమకు పరాకాష్ట యేసయ్య ప్రేమ. ఈ ప్రేమ నీలో ఉందా? ఈ క్షమాపణ నీలో ఉందా? క్రీస్తు కల్వరిలో చూపింది ప్రేమే. ఆ కల్వరి నాథుని విశ్వసిస్తున్న మనము కూడా ఈ లోకానికి చూపించవలసింది, పంచవలసింది ప్రేమే. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి అని అంటే పౌలు భక్తుడు 1 కొరింథీ 14:1 అంటాడు. నిజమే, ఈరోజు ప్రేమలు కరువు అయిపోయి. ప్రేమ కలిగినకి ప్రయాసపడండి, ప్రేమించండి, క్రీస్తు ప్రేమను పంచండి, క్రీస్తు కొరకు అనేక మందిని పెంచండి, పరలోక రాజ్యము చేర్చండి. అట్టి కృపదేవాతి దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన తండ్రి, దయగలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. క్రీస్తు కల్వరి ప్రేమ ఎంత గొప్పదో కొన్ని మాటలు మేము నేర్చుకున్నాం. ఎత్తబడి మాటలు హృదయం అనే పొలం నీరు కట్టి ఫలింపచేయండి. మమ్మల్ని అందరినీ ప్రేమగా మార్చండి. మాలో ఉన్న పగలు, ప్రతీకారాల కక్షలు, కార్పణ్యాలు తీసివేసి నీ పోలికలోకి మమ్మల్ని మార్చుమని కల్వరినాథుడైన క్రీస్తు యేసు నామం పేరట వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.